నుంచి చాలా పెట్రోల్ బంక్స్ దగ్గర బారులు తీరిన ప్రజలు పెట్రోల్ డీజిల్ కోసం 2 వీలర్స్ 4 వీలర్స్ రావడం జరిగింది. అదేవిధంగా కొన్ని సోషల్ మీడియాలు ధృవీకరించని మీడియాలు పెట్రోల్ డీజిల్ కొరత ఉంది అని చెప్పడం వలన ప్రజలు భయభ్రాంతులకు గురై వారికి కావాల్సిన దానికంటే ఎక్కువగా అవసరానికి మించి రేపు దొరుకుతుందో లేదనే అభిప్రాయంతో ఆందోళనతో ఇందాక పెట్రోల్ బంక్ వాళ్ళ బాయ్స్తో కూడా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ ఇన్సిస్టింగ్ టు ఫుల్ ట్యాంక్. సో దీనివల్ల ఆర్టిఫిషియల్ డిమాండ్ కొరత ఏర్పరిచారు. తద్వారా ప్రజలంతా కూడా ప్యానిక్ గురై అందరూ ప్రతి ఒక్కరు రేపు మళ్ళీ దొరుకుతుందో లేదో అని పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసుకోవడానికి వచ్చారు. సో ముఖ్యంగా అందరికీ కూడా ప్రభుత్వం సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇష్యూని లేదా కొంతమంది సృష్టిస్తున్న వదంతుల్ని నమ్మవద్దని అన్ని విధాల ప్రభుత్వ అధికారులు వాటిని రెగ్యులేట్ చేస్తున్నారు. అటువంటి వదంతులు సృష్టించిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీడియా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా ప్రజల్లో ఉన్న ఈ వదంతుల్ని పోగొట్టి సఫిషియంట్ రిజర్వ్స్ ఇక్కడ చూసినప్పుడు మనకి 12,000 రోజుకి అమ్ముతున్నాడు. ఆల్రెడీ 12,000 సఫిషియంట్ రిజర్వ్స్ ఉన్నాయి. 7,000 ఇక్కడ ఉన్నాయి, 12,000 ఇక్కడ ట్యాంకర్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో దీన్ని బట్టే ప్రతి ప్రాంతంలో కూడా సఫిషియంట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలు అటువంటి వదంతులు నమ్మకుండా బారులు తీరకుండా కావాల్సిన దానికంటే ఎక్కువ కొని ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించొద్దని కోరుచున్నాను.